హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతని మాట్లాడుతున్నా. నిమ్మకాయని ముందు ముక్కలు కోసి ఉప్పేసి ఊరబెట్టాలి. ఊరబెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత అది బాగా ఊరుతుంది కదా. ఊరిన తర్వాత అప్పుడు నిమ్మకాయని తీసేయాలన్నమాట. ఒక బౌల్లో తీసి అందులో ఆవాలు ఎక్కువ వేయాలి, జీలకర్ర ఎక్కువ వేయాలి, ధనియాలు వేయాలి, కొంచెం మినపప్పు వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి. వేసి బాగా వేపియాలి. పొడిలా మిక్సీలో పొడిలో చేసి గ్రైండర్ చేసి దాంట్లోని నిమ్మకాయ దీంట్లోని కలిపేయాలి. కొంచెం ఆయిల్ మరగబెట్టి వేడిగా అందులో కొంచెం కారం పొడి వేసి మరగబెట్టి వేయాలన్నమాట. వేస్తే అప్పుడు ఇలా తయారవుతుంది. ఊరికే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, పైన తెచ్చే కంట. ఫ్రెండ్స్, చూస్తే బాగా నూనె వస్తుంది, మీదే తేలుతుంది. కరివేపాకు పొడిను నిమ్మకాయ ఊరగాయ ఈరోజు 2 చేసాను సార్. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చిరంజీవి పిక్చర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మీరందరూ ముందే టికెట్లు తీసుకోవాలి. ఫ్యామిలీ పిక్చర్ అన్నమాట. చిరంజీవి పిక్చర్ చాలా బాగుంటుంది, సూపర్ హిట్. స్టోరీ బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా చూడండి. సాంగ్స్ అయితే 20M వరకు వెళ్ళిపోయింది, 25M వరకు వెళ్ళిపోయింది సాంగ్స్. అంతమంది విన్నారు. సాంగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరందరూ కలిసి ఫ్యామిలీతో వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది చిరంజీవి పిక్చర్. నేను చిరంజీవి ఫ్యాన్ అయితే నిమ్మకాయ ఊరగా ఇలా చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది తినడానికి. ఇది ఊరితే ఒక రోజంతా ఊరాలి ఆయిల్లో. ఊరితే అప్పుడు బాగుంటుంది అన్నమాట నిమ్మకాయ ఊరగా. ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఇది మా అబ్బాయికి పంపిస్తున్నాను ఫ్రెండ్స్. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు బాబు. అక్కడ పంపిస్తున్నాను ఊరికే. నిమ్మకాయ ఊరికాయను కరివేపాకు ఊరికాయ చేసాను చూడండి. లాంగ్లో పెట్టాను, షార్ట్లో పెట్టాను. ఎలాగుందో టేస్ట్ చూడండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇక నిమ్మకాయ ఊరికాయ. చిరంజీవి పిక్చర్ మాత్రం మీరు అందరూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవరు చూడొద్దు, టీవీలోని అందరూ సినిమా హాల్కి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మీ గీత వంక. నిమ్మకాయ ఊరికే ఇంట్లో పెట్టుకోండి ఎవరైనా సరే. ఫైన్ మాత్రం కొనొద్దు, వేస్ట్. కొంటే అలా చేస్తారో తెలీదు. మన ఇంట్లో అయితే నీట్గా చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇంట్లోనే చేసుకోండి మీరు అందరూ. ఓకేనా? బాయ్. ఇక నిమ్మకాయ ఊరికే కరివేపాకు పొడి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇలా చేస్తే ఇలా వచ్చింది కరివేపాకు పొడి. మీకు లాంగ్లో పెట్టాను, షార్ట్లో కూడా పెట్టాను చూడండి. కరివేపాకుని ముందు బాగా కడిగేసి ఎండేసేయాలి. ఎండేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత నూనె కొంచెం వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం, ఎండుమిరపకాయలు,
మళ్ళీ వచ్చి శనగపప్పు, మినపప్పు, పల్లీలు అన్నీ వేపాలి. వేపిన తర్వాత దానికి కొంచెం చింతపండు కూడా వేయాలి. వేసి మిక్సీ చేసేయాలి ఆయిల్తో. చేసేస్తే ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. బాగుంటుంది కరివేపాకు పొడి కూడా. హెయిర్కి చాలా మంచిది. రోజు కొంచెం పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మీరు కరివేపాకు పొడి, నిమ్మకాయ పొడి చేసుకోండి. నిమ్మకాయ ఊరికే చేసుకొని ఇంట్లో తినండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్. చిరంజీవి పిక్చర్ గ్యారంటీగా చూడండి మీరందరూ. టికెట్స్ ముందే తీసుకోండి.